హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానుక్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం హన్మకొండ ప్రాంతంలో ఉన్న పద్మాక్షమ్మ ఆలయం ఎదురుగా ఉన్న కాలభైరవుని ఆలయానికి అయితే రావడం జరిగింది. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుని దర్శనం చేసుకుంటే దుష్టశక్తుల బాధలు అయితే పోతాయని అయితే భక్తులు నమ్ముతారు. అలాగే ఈ ఆలయ చరిత్రలో చూసుకుంటే, పూర్వం సిద్ధులు పరమశివుని కోసం ఘోర తపస్సు చేశారట. సిద్ధుల కోరిక మేరకు పరమశివుని అంజైనటువంటి కాలభైరవుడు సిద్ధి భైరవునికి అయితే ఇక్కడైతే వెలిశారు. అలాగే ఈ ఆలయం వచ్చేసి కాకతీయుల కాలం కంటే ముందే జైనుల కాలంలో ఈ ఆలయం అయితే నిర్మించబడిందని అయితే చెప్తూ ఉంటారు. అలాగే ఎత్తైన కొండల మధ్య బాలాంజనేయ స్వామి అయితే వెలిశారు. అలాగే బాలాంజనేయ స్వామి వెలిసిన తర్వాత ఈ ప్రాంతానికి హన్మకొండగా పేరు వచ్చిందని అయితే చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, అలాగే మనం ఈ స్వామి వారి ఆలయంకి ఎత్తైన గుట్టల మధ్య నుంచి వెళ్తుంటే కాలభైరవుని వాహనమైనటువంటి కుక్క పిల్లలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం పద్మాక్షమ్మ ఆలయ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సిటీ మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తే. లోపలికి వెళ్తుంటే ఏదో గుహలకు వెళ్ళినట్టు ఉంది కదా, రండి వెళ్దాం. పెద్ద కొండల మధ్య నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో ప్లేసు. రండి, ఇంకా వెళ్ళాలి మనమైతే. సో ఇటు సైడ్ వెళ్తే మాత్రం ఆంజనేయ స్వామి బాలాంజనేయగా స్వయంగా వెలిసిన ఆలయం ఉంటుంది. ఒకసారి ఫస్ట్ మనం కాలభైరవ ఆలయం దగ్గరికి వెళ్ళేసి ఇటు వెళ్దాం. ఇటు రండి. ఫ్రెండ్స్, మనం ఇంత దూరం వచ్చాకైతే సరే టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఎందుకంటే పూజారి గారే చెప్పారు 12 తర్వాత టెంపుల్ క్లోజ్ అవుతుందని. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం 12 లోపే రండి. సో ఇప్పుడైతే మనం బాలాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఆ టెంపుల్ కూడా క్లోజ్ చేసే ఉంటుంది, ఎందుకంటే పూజారి వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. సో మీరు రావాలనుకున్నప్పుడు మాత్రం 12 లోపే వచ్చేలా అయితే చూడండి. కిందికి దిగుతుంటే ఆంజనేయ స్వామి బాలాంజనేయగా స్వయంభుగా వెలిసిన ఆలయం అయితే చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతున్న ఆ కుక్క పిల్లలు ఉన్నాయి చూస్తారా, కాలభైరవుని వాహనమైనటువంటి కుక్క పిల్లలు ఈ ఆలయానికి అయితే రక్షకుడిగా ఉంటాయి. లోపల మొత్తం గుహ మధ్యలో బాలాంజనేయ స్వామిగా అయితే వెలిశారు ఇక్కడ. మనకి ఇక్కడ చూడండి ఎత్తైన కొండలు, ఒకసారి మీరు పైకి చూడొచ్చు ఎన్ని కొండలు ఉన్నాయి అనేది.
మనం ఈ ఎత్తైన గుట్ట నుంచి దిగుతున్న సమయంలో మనకైతే ఇక్కడ ఒక పాము రూపం అయితే కనబడ్డదండి. చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఈ ఆలయం అయితే చూసాం కదా. ఈ ఆలయానికి వస్తే మనం ఎక్కడికో తెలియని ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కొండలు, ఈ కొండల మీద వెలిసిన కాలభైరవుని ఆలయం, అలాగే బాలాంజనేయ స్వామి వెలిసిన ప్లేసు, గుహ లోపటి నుంచి అంటే మన ఈ కొండల మధ్య నుంచి వెళ్తుంటే ఎక్కడో తెలియని ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నేను మీ నానుక్షణం సంతోష్.